హాయ్ అండి, అందరికీ నమస్తే. మీడియా స్నేహితులకి చాలా 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 థ్యాంక్స్ ఇవాళ వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్గెస్ట్ థ్యాంక్స్ టు వివేక్ సార్ అండ్ వేణుగోపాల్ సార్. వివేక్ సార్, మీరు ఇక్కడికి వచ్చింది మనకి ఒక 100 ఏనుగుల బలం వచ్చినట్టుంది. We feel so happy and so supported that a very 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 established and very successful producers like you come here and support our film. చాలా హ్యాపీ అనిపించిందండి. అండ్ వేణుగోపాల్ సార్ అయితే నాకు చాలా సినిమా ఆయన సపోర్ట్ చేశారు. చాలా సినిమా ఒక 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 నీడ లాగా, ఒక షాడో లాగా నా వెనక చాలా సినిమాకి నేను ఆడియో లాంచ్ చేయడం కానీ, టీజర్ లాంచ్ చేయడం కానీ, ఆడియో లాంచ్ కి రావడం కానీ జరిగింది. సో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈస్ బీయింగ్ మై గాడ్ ఫాదర్ నో. ఐ డోంట్ నో హౌ అండ్ ఇట్స్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ వేణుగోపాల్ సార్. చాలా హెవీ టాపిక్స్ అయిపోయాయి. సో ఐ జస్ట్ వాంటెడ్ టు జస్ట్ బ్రేక్ ది ఐస్ అండ్ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ సాయి కుమార్ గారి గురించి చెప్పాలంటే, చిన్నప్పుడు నేను చాలా ఇష్టడు లాట్ ఆఫ్ థియేటర్ నాటకాలు చేసేదాన్ని స్కూల్లో. అప్పుడు మా స్కూల్లో అబ్బాయిలు అయితే దేవర్ ఆల్, అంటే సార్ ది మేనరిజమ్స్, సాయి కుమార్ గారి మేనరిజమ్స్ కానీ, ఆయన స్టైల్ కానీ అది చేస్తూ చేస్తూ వచ్చేవాళ్ళు అనమాట నాటకాలు చేస్తున్నప్పుడు. సో మేమంతా అమ్మాయిలు, నువ్వేంట్రా, నువ్వు సాయి కుమార్ గారి లాగా యాక్ట్ చేసి సాయి కుమార్ అయిపోతావా అంటే, వాళ్ళు నువ్వేంటే ఏదో అటు ఇటు నాటకాలు చేస్తే నువ్వు హీరోయిన్ అయిపోతావా అంటే, నేను హీరోయిన్ అవుతా, సాయి కుమార్ గారితో యాక్ట్ చేస్తా చూడు అన్నాను. అండ్ ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ ఆఫ్ వర్కింగ్ విత్ సాయి కుమార్ సార్. లైఫ్ కమ్స్ ఫుల్ సర్కిల్ అనుకుంటా. బట్ కమింగ్ టు ద పాయింట్, నిన్న అయోధ్యలో ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా ఆ ఈవెంట్ జరిగిన ఒక 4 days కి మన రిలీజ్. సో అక్కడ రామ్, ఇక్కడ రామ్. అండ్ వెరీ వెరీ ఆనెస్ట్ గా, హార్ట్ఫుల్ గా చెప్పాలంటే, ఈ రిలీజ్ డేట్ ఆల్రెడీ ప్లాన్ చేసింది మనం. ఇది ప్లాన్ దానికి దీనికి కలిసినట్టు అది కోయిన్సైడ్ అవ్వాలి, ఆ థీమ్ ఇక్కడ తీసుకురావాలి అనేది మనం ప్లాన్ చేయలేదు. అంటే ఇక్కడ నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు అన్ని కలిసి వచ్చింది అనమాట. మనం ఒక 100%, 1000% ఇస్తే దేవుడు మా కోసం ఇంకో 500 times లక్ అందిస్తారు, ఇంకో 500 times సపోర్ట్ ఇస్తారు అన్నట్టు. ఇది ఏది మనం ప్లాన్ చేయలేదు, అన్ని అలా కలిసి వచ్చింది అనమాట. ఇట్ వాజ్ సచ్ అ బ్యూటిఫుల్ థింగ్. నిన్న అయోధ్యలో జరిగే ఈవెంట్ కానీ, ఇప్పుడు 26th ర్యాపిడ్ యాక్షన్ మిషన్ రామ్ రిలీజ్ కానీ, ఇట్ వాజ్ సచ్ అ బ్యూటిఫుల్ కోఇన్సిడెన్స్ అనిపించింది. అండ్ ద హార్డర్ యూ వర్క్ ద లక్కీయర్ యూ గెట్ అంటారు. మనం ఎక్కువ కష్టపడితే మనకు లక్ అంతే వస్తుంది. సో ఐ ఫీల్ రియలీ గ్రేట్ఫుల్ దట్ వీఆర్ హియర్ టుడే, బికాస్ లక్ రావాలి. బికాస్ ఫర్ పీపుల్ లైక్ సూర్య, వీళ్ళు హీస్ పుట్ హిస్ everything into it, literally everything, ante everything. I cannot tell you. Surya and Deepika, they have worked so hard to make this film happen. So chinna cinema pedda cinema kaadu, chaala ishtapadi chesina cinema. Please సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా డైరెక్ట్లీ గుర్తుపెట్టుకోండి, ఈయన హీఈస్ హియర్ టు స్టే. ఇంకా 20 years, 30 years, 40 years, 50 years, హీఈస్ హియర్ టు స్టే. He's here to make a mark in the industry. నేను ఊరికే ఏదో ఫస్ట్ టైం డైరెక్టర్ గురించి చెప్పాలి అని ఎక్కించాలి అని చెప్పట్లేదు, ఆనెస్ట్ గా చెప్తున్నాను. బికాస్ ఐ నో హీ సచ్ అ బ్యాలెన్స్డ్ పర్సన్ అండి. నాకు తెలిసి ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద కీ థింగ్స్ దట్ డైరెక్టర్ నీడ్స్, అంటే బ్యాలెన్స్ ఇన్ ఎవ్రీథింగ్. అంటే ఆయనకి నచ్చినట్టు రాసుకోవడం, ప్రొడ్యూసర్ కి నచ్చినట్టు బడ్జెట్ కి తగినట్టు తీయడం, టైం కి కరెక్ట్ గా ఫినిష్ చేయడం, క్లారిటీ ఆఫ్ థాట్, ఆ ఎడిటింగ్ సెన్స్. అబ్బా, ఇట్స్ జస్ట్ వర్కింగ్ లైక్ 10th ఫిల్మ్ డైరెక్టర్, 15th ఫిల్మ్ డైరెక్టర్ తో ఎలా వర్క్ చేస్తామో అలానే నాకు అనిపించింది. అంత ఈజ్, అంత క్లారిటీ ఆఫ్ థాట్. నాకు ఇది వద్దు, నేను తీయను, నాకు వద్దు అన్నట్టు ఆ థాట్, ఆయన కమ్యూనికేషన్ స్కిల్. అంటే మీరు డైరెక్టర్ కి ఏదైతే క్వాలిటీస్ కావాలి అనుకుంటారో అవన్నీ ఆయనతో 100% ఉంది. So it's very easy that he deserves to stay here. ఆయన ఇక్కడ ఉండాల్సిందే, because we deserve good directors, we deserve good producers. So ఇంకా ఎక్కువ సేపు తీసుకోండి, సారీ.
సో 26 January రిపబ్లిక్ డే. ప్లీజ్ వెళ్ళి ర్యాపిడ్ యాక్షన్ మిషన్ సినిమా చూడండి, మీ ఫ్యామిలీతో చూడండి. ఇట్స్ అన్ యాక్షన్ ప్యాక్డ్, పవర్ ప్యాక్డ్, ఇమోషన్ ప్యాక్డ్, హై ఇంటెన్సిటీ డ్రామా. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నచ్చితే అందరికీ చెప్పండి, నచ్చకపోతే మాకు మాత్రం చెప్పండి.